హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏప్రిల్ మంత్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో అప్డేట్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, ఏప్రిల్ 21న మోడీతో భేటీ కానున్న అమెరికా అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ జేడి వాన్స్. నెక్స్ట్ వన్, సౌర వ్యవస్థ అవతల ఉన్న ఏ గ్రహంపై జీవం ఆనవాళ్లు గుర్తించారు? కరెక్ట్ ఆన్సర్ కేటు 18b. నెక్స్ట్ వన్, 2025 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి దక్కింది? కరెక్ట్ ఆన్సర్ సమర్ అబు ఎలోఫ్. నెక్స్ట్ వన్, పిచ్ రేటింగ్స్ ప్రకారం 2025 మరియు 26లో భారత జీడిపి వృద్ధి రేటు ఎంత? కరెక్ట్ ఆన్సర్ 6.4%. నెక్స్ట్ వన్, 2025 ఆసియా యూత్ పారా గేమ్స్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? కరెక్ట్ ఆన్సర్ దుబాయ్. నెక్స్ట్ వన్, బ్రిక్స్ అగ్రికల్చర్ మినిస్టర్ సదస్సు 2025 తాజాగా ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ బ్రెజిలియా, బ్రెజిల్. నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్ పథకం ఏ రాష్ట్రం ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ వన్, 2035 ఫీఫా మహిళల ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ యూకే. నెక్స్ట్ వన్, అతిపెద్ద నెట్వర్క్ కలిగిన దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ 4వ స్థానంలో భారత్ ఉంది. నెక్స్ట్ వన్, యూజీసీ నూతన చైర్మన్గా ఎవరికి బాధ్యతలు అప్పగించారు? కరెక్ట్ ఆన్సర్ నితీష్ జోషి. నెక్స్ట్ వన్, అమెరికాపై చైనా ఎంత సుంకాలు విధించింది? కరెక్ట్ ఆన్సర్ 125%. నెక్స్ట్ వన్, హిందూ ఫోబియాను గుర్తించిన తొలి అమెరికా రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ జార్జియా. నెక్స్ట్ వన్, లిన్సర్ మేయర్ నుండి సిటీకి ఆఫ్ హానర్ను ఎవరు అందుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. నెక్స్ట్ వన్, క్షయవ్యాధితో 2023 భారతదేశంలో ఎంతమంది మరణించారని నివేదిక తెలిపింది? కరెక్ట్ ఆన్సర్ 3 లక్షల మంది. నెక్స్ట్ వన్, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో ఎన్ని క్రికెట్ జట్లకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ 6 జట్లు. నెక్స్ట్ వన్, నేచర్ జర్నల్ ప్లాస్టిక్ చెత్తలో భారత్ వాటా ఎంత శాతమని తన నివేదికలో తెలిపింది? కరెక్ట్ ఆన్సర్ 3.54%. నెక్స్ట్ వన్, ఏపీలోని ఏ ప్రదేశానికి యునెస్కో గుర్తింపుపై చర్యలు తీసుకుంటామని కేంద్ర బృందం ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ గండికోట. నెక్స్ట్ వన్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన శరత్ కమల్ ఏ క్రీడకు చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ టేబుల్ టెన్నిస్. నెక్స్ట్ వన్, 23వ లా కమిషన్ చైర్పర్సన్ ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ దినేష్ మహేశ్వరి. నెక్స్ట్ వన్, 22 లా కమిషన్ చైర్మన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ రితురాజ్ అవస్థి.
నెక్స్ట్ వన్, స్వాతంత్ర్యం వచ్చాక మొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఎంసి సేతల్వాడ్. నెక్స్ట్ వన్, మొదటి లా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ 1834లో. నెక్స్ట్ వన్, స్వాతంత్ర్యం రాకముందు లా కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ లార్డ్ మెకాలే. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ బిఆర్ గవాయ్. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ హెచ్జే కనియా. నెక్స్ట్ వన్, భారత వ్యవసాయ పరిశోధన మండలి నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ మంగీలాల్ జాడ్. నెక్స్ట్ వన్, వక్ఫ్ సవరణ చట్టం 2025 అమలులోకి వచ్చిన తేదీ? కరెక్ట్ ఆన్సర్ ఏప్రిల్ 8. నెక్స్ట్ వన్, COP30 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ బ్రెజిల్. నెక్స్ట్ వన్, ఐఎస్ఎఫ్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ 2025లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది? కరెక్ట్ ఆన్సర్ 8 పతకాలు. నెక్స్ట్ వన్, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ చెల్లా శ్రీనివాసులు శెట్టి. నెక్స్ట్ వన్, ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ బ్యూనస్ ఎయిర్స్ 2025లో చైనా తర్వాత భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ 2వ స్థానం. నెక్స్ట్ వన్, 2025 ప్రపంచ ర్యాంకింగ్ జాబితాలో ఏ విమానాశ్రయం అగ్రస్థానంలో నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ సింగపూర్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ సౌర కూటమి భాగస్వామ్య చట్టంపై సంతకం చేసిన మొదటి ఆఫ్రికన్ దేశస్థురాలు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ మారిషస్. నెక్స్ట్ వన్, గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ GTS యొక్క 9వ ఎడిషన్ ఎక్కడ జరగబోతుంది? కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, హర్యానా ప్రభుత్వం అగ్నివీరులకు హర్యానా పోలీసుల్లో ఎంత వాటా ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ 20%.